పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచు ఉన్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచు ఉన్నాడు. ఫుట్ నోట్లో ఏమనుంది? దేవుడు మీ మీద లక్ష్యం ఉంచారు. దేవుడు మీ మీద శ్రద్ధ నిలిపి ఉన్నారు. అంచేత మీరు అనాలోచనగా అశ్రద్ధగా ఉంటూ మీ భారాలు మీరే మోసుకుంటూ, మీ బాధలు మీరే మోసుకుంటూ, మీ దుఃఖము మీరే దిగమింగుతూ, ఎందుకు ఇవన్నీ? ఆయన మీద వేసేసేయండి, నిశ్చింతగా ఉండండి. ప్రియులారా, పేతురు యేసు ప్రభు శిష్యులందరిలో ప్రాముఖ్యుడు, ప్రథముడు అని చెప్పాలి. పేతురుకి ఇవ్వబడిన స్థానం అత్యున్నతమైన స్థానం. అలాగే మొదటి శతాబ్దపు సంఘంలో మొట్టమొదటి ప్రసంగికుడు, మిగతా సేవకులందరికీ మాదిరి కలిగిన వాడు. అందుకే యేసు ప్రభు అంటారు, పేతురు నీకోసం ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నువ్వు స్థిరపడ్డావా, వీళ్ళందరూ స్థిరపడిపోతారు. నువ్వు ఎన్శాంపిల్గా ఉన్నావా, వీళ్ళందరూ ఎన్శాంపిల్గా ఉంటారు. అంచేత నీకోసం ప్రార్థన చేస్తున్నా. మంచి వ్యక్తి, డిఫరెంట్ స్పిరిట్, ఒక ప్రత్యేకమైన ఆత్మ కలిగిన వాడు. ఎవరికి వాళ్ళు మనకెందుకు 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 అని మౌనంగా ఉంటున్నారు. కానీ పేతురు మాత్రం ఒక అడుగు ముందుకేస్తాడు. ఎందుకంటే తన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికో, తిట్టించుకోవడానికో, కొట్టించుకోవడానికో దేనికైనా సిద్ధంగా ఉంటాడు. ఆ దైవజనుడైన పేతురు అంటారు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. నిజమే, ఒక్కోసారి మనల్ని గురించి ఆలోచించేవాళ్ళు, మనల్ని గురించి ప్రార్థించేవాళ్ళు, సరే ఆలోచించేవాళ్ళు ఉండొచ్చు, కానీ మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ మనం చింతిస్తూ ఉన్నప్పుడు, మనం దిగులు పడుతూ ఉన్నప్పుడు మనతో కూర్చొని మన చింతని వాళ్ళు కూడా భరిస్తూ, వాళ్ళు కూడా మనతో పాటు దిగులు పడుతూ ఉన్న దాఖలాలు ఉంటాయా అంటేనా? అస్సలు ఉండవు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి ఆలోచన సరళి వాళ్ళకు ఉంది. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, వీళ్ళ కోసం మాకెందుకు వచ్చిన గొడవ అని ఎవరికి వాళ్ళే యమునా తీరం అన్నట్లుగా జీవిస్తున్న రోజులు ఇవి. కానీ పేతురు అంటారు, ఒకవేళ కాపరులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? కాపరులుగా ఉండాల్సిన వాళ్ళు, లేక మీకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు అధికారాన్ని చలాయిస్తూ, మీ మీద ఏలుబడి చేయిస్తూ, మీ మీద పై నాయకులుగా ఉంటూ, ప్రభువులు అయినట్లుగా, వాళ్ళేదో పెద్ద లార్డ్స్ అయినట్లుగా ఉన్నారా? సరే, మనుషులు కనుక కాపర్లైనా పాస్టర్లైనా వాళ్ళు అట్లాగే ఉంటారు. అంచేత వాళ్ళని గురించి వీళ్ళని గురించి మీరు పట్టించుకోమాకండి పొరపాటున. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ఇది తెలియాలి. ఉదాహరణగా చెప్తున్నా, గాడిదలు తప్పిపోయాయి అన్నారు, వెతుక్కు రమ్మన్నారు. సందేహించాల్సిన విషయాలు ఏంటంటే, ఒక్కరోజు గాడిదలు మన ఇంటికి రాకపోతే మరుసటి రోజుకే అసలు సాయంకాలం పొద్దు గుంకేసరికి అవి రాలేదనుకోండి, వెంటనే రాత్రంతా చెరువు గట్ల మీద, పొలం గట్ల మీద వెతుకుతాం.
కానీ సౌలు ఏం చేశాడంటే, సందు దొరికింది, అదురు దొరికిందని వాళ్ళ నాన్నగారి దగ్గర ఎంత డబ్బు తీసుకెళ్ళాడో, వెండి బంగారం తీసుకెళ్ళాడో తెలియదు, కానీ దేశాలు 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 పట్టుకు తిరుగుతున్నాడు. బాధ్యత లేనోడు వెతుకుతున్నాడు. నేను కాదనట్లే, నేనంటాను గాడిదలు ఏమన్నా గుర్రాల అంత వేగంగా పరిగెట్టుకుంటూ రాష్ట్రాలు దాటిపోవడానికి, దేశాలు దాటిపోవడానికి. పైగా ఒకడిని ఎంట పెట్టుకున్నాడు. దేశాలు 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 తిరుగుతూ ఏదో టైంపాస్ చేస్తున్నట్టున్నాడు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, టైంపాస్ ఎక్కడ చేశాడు పాస్టర్ గారు, వెతుకుతున్నాడు కదా తను. నిజమే. ఒక యజమాని వాళ్ళ ద్రాక్షాల తోటలో పనిచేయడానికి కూలి వాళ్ళని తీసుకురావడానికి వేకువ 6 గంటలకు వెళ్ళాడు. వాళ్ళతో ఒక ధ్యానారం వడంబడి కుదుర్చుకున్నాడు. మరో 9ంటికి వెళ్ళాడు, 12ంటికి వెళ్ళాడు, ఇంకొక గంట ముందు కూడా వెళ్ళాడు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా ధ్యానారం ఇస్తున్నాడు. ఉదయం 6 గంటలకి 9 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటాను యజమాని దగ్గరికి వెళ్ళి దెబ్బలాడడం ప్రారంభించారు. ఏమండే మీరు ఇంత పక్షపాతిగా వ్యవహరిస్తారని మేము అనుకోలేదండి బాబా. మనకు కూడా అట్లాగే అనిపిస్తుంది. అరే గంట క్రితం వచ్చారు, వాళ్ళకు కూడా ఒక ధ్యానారం ఇచ్చారే పాప. వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 12 అవర్స్. మనకు కూడా అట్లాగే అనిపిస్తుంది, ఏంటి ఆ యజమాని అట్లా ప్రవర్తించాడని. గమ్మత్తు చెప్పనా, ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు అసలు శ్రమపడే మనస్సుండి కష్టపడుతూ ఉంటే యజమాని మరలా సెంటర్కి వెళ్ళేవాడు కాదు. ఎందుకు? వీళ్ళే ఎకరమంతా తీసేస్తారులే అనుకునేవాడు. సోమరోళ్ళు 4 కలుపు మొక్కలు బీగుతారు, 40 నిమిషాలు బాతాకాని వేస్తున్నారు. యజమాని చూశాడు మంచం కింద కూర్చొని. మరలా వెళ్ళి 9ంటికి కొంతమందిని తీసుకొచ్చారు. వీళ్ళు కలిపి ఉప్పర్ మీటింగ్లు పెట్టారు. మరలా చూశారు ఆయన. సాయంకాలం 5 గంటలకు వెళ్ళి వచ్చారే. ఉదయం నుంచి వీడు ఎంత సాకరీ చేశారో ఆ గంటలో వచ్చిన వాళ్ళు అంత చురుగ్గా. గంటలో వచ్చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? అరే గంటకి ఒక ధ్యానారం తీసుకుంటున్నాం, తీసుకున్న డబ్బుకు తగ్గ పని చెయ్యాలి అని బాధ్యత. సౌలు ఉన్నాడే బాధ్యతగానే ఉన్నాడు. గాడిదలు ఎతకటాకే వెళ్ళాడని మనం అనుకుంటున్నాం. దేశాలు తిరుగుతున్నాడండి. చివరికి సమూయేలు వచ్చి అంటారు, అరే బాబు గేదెలు దొరికాయి. మీ నాన్న బాధ ఏమిటో తెలుసా? గేదెలు పోగొట్టుకున్నందుకు కాదు మీ నాన్నగారికి బాధ. చెప్పండి, నీ తండ్రి నిన్ను గూర్చి చింతించుచున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 9, సమూయేలు మొదటి గ్రంథం 9 5వ వాక్యం. గార్ధబొమ్మల కొరకు చింతింపక 10వ అధ్యాయం 2వ వాక్యం. చివరికి వెళితే నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేను ఏమి చేస్తున్నాను, నీకోసం దిగులు పడుతున్నాడు, కలవరపడుతున్నాడు, విచారిస్తూ ఉన్నాడు, గుండెలు బాదుకొని అవిసిపోతున్నాడు. పేతురు కూడా దేవునికి మీ మీద బాధ్యత లేదని, దేవుడు మమ్మల్ని లక్ష్య పెట్టట్లేదు, దేవుడు మనల్ని అలక్ష్యం చేశాడు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు ఎవడరా చెప్పిందే? ఆయన మీకోసం చింతిస్తున్నాడు.
అంచేత మీ చింత యావత్తు ఆయన మీద. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి ఎదటి వాళ్ళని ప్రశ్నిస్తాం. ఏమని? మీకు చింత లేదా? మేరీ యేసయ్య పాదాల చెంత కూర్చొని యేసు ప్రభు చెప్తున్న జీవపు మాటలు వింటూ ఉంది. మార్తమ్మ వంటగదిలో ఉండి, ఇదే మీరు గమనించాల్సింది. మన పనులు మనకు సాఫీగా సాగుతున్నాయి అనుకోండి, దేవుడు గుర్తురాడు. మన పనులు మనకు సాఫీగా సాగుతూ ఉంటే దేవుడు గుర్తురాడు. ఎప్పుడైతే ఏలు తెగుద్దో అప్పుడు ప్రభువు గుర్తొస్తాడు. మార్తమ్మ ఉప్మా చేస్తున్నంతసేపు, పని సాఫీగా సాగుతున్నంతసేపు యేసు ప్రభు గుర్తు రాలేదు. మొత్తం మీద మరుగుతున్న నూనె చేతి మీద పడిందో, లేకపోతే ఉప్మాలోకి ఉల్లిపాయలు తరుగుతూ ఏలు దగ్గొట్టుకుందో, తిన్నగా ప్రభువు దగ్గరకు వచ్చింది. రావడం బతుకుడా, నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే ఉల్లిపాయలు తరుగుతూ అలసిపోతుంటే నీకు చింత లేదా? ప్రభు అడుగుతారు, నా మానాన్ని నేను దారిని వెళతా ఉంటే ఇంటికి పిలిచింది ఎవరు? నువ్వే. ఇంటికి పిలిచింది నువ్వే. ఏదో పెద్ద భారము, వాక్యం మీద ఆసక్తి ఉన్నట్లుగా పిలిచావు. నువ్వేమో వంటగదిలో ఉన్నావు. వంటగదిలో అంటే తమరి కోసం ఉప్మా చేద్దామనండి. ఎవరు అడిగారు ఉప్మా? ఎరా శిష్యులారా మీరు ఏమన్నా అడిగారు? లేదు బాధ, లేదు మేము అడగలేదు బతుకుట. మనం ఎందుకు వెళ్ళామమ్మా అంటే మీకు చేద్దామని. ఎవరు? నీ అంతటి నీవే విస్తారమైన పనులు కల్పించుకొని తొందరపడుతున్నావు. నీ అంతటి నీవే, ఎవరో నీకు పని పురమాయించలేదు. నీ అంతటి నువ్వే పురమాయించుకొని నీ చేతులు కాల్చుకుంటున్నావు. పైగా నా దగ్గరకు నీకు చింత లేదా? మనకున్న పరిస్థితులను బట్టి మనతో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాం. మార్తమ్మ లాంటిదైతే ఏకంగా యేసయ్యనే శిష్యులు కూడా అడిగారు. పాయింట్లో చెప్తాను ఆ మాట. యేసు ప్రభు శిష్యులు కూడా వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని చాలాసేపు ప్రయత్నాలు సారించాక ఇక విసికి వేసారిపోయి ప్రభు దగ్గరకు, అమరంలో నిద్రపోతున్న ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు, బోధకుడా, మేము నశించిపోవట చూడక నీకు చింత? సౌలు ఒకసారి అంటాడు, ఒరే యోనాతాను, వాళ్ళ భార్యని, యోనాతాన్ని, వీళ్ళందరిని చూసి, ఒరే నాకు విరోధంగా దావీదు అన్ని చేస్తూ ఉంటే అసలు మీకు చేమ కుట్టినట్టు కూడా లేదేట్రా? అసలు మీకు చింత లేదంటరా? అరే మా నాన్నకి ఎట్లా జరుగుతుంది? కొన్ని సందర్భాల్లో మనం కూడా మన కుటుంబ సభ్యుల్ని దీనికి చేమ కుట్టట్టు కూడా ఉండదు. దరిద్రం దానికి. వీడికి ఎదవకే తిండిపోతే ఎదవ. ఇన్ని బాధలు మనం చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 22, సమూయేలు మొదటి గ్రంథం 22, 8వ వాక్యం. మీరు ఎందుకు నా మీద కుట్ర చేస్తున్నారు? నా కుమారుడు యెషయి కుమారుడితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు అసలు మీకు చింత లేదంట్రా? నా కుమారుడు నా సేవకుని పురి కొలిపినను నా నిమిత్తం మీలో ఏ ఒక్కడికి, నా రాజ్యం ఎంత అవమానాలు పాలైపోతుంటే మీకు చింత లేదంట్రా? నా కన్న కొడుకే మా దగ్గర ఒక సేవకుడు, ఆఫ్టర్ ఆల్ సేవకుడు, ఆడు దావీదు అనేవాడు, వాడితో చేతులు కలిపి వాడిని నా మీదకి రెచ్చగొట్టి నా మీదకి ఉసుగొలుపుతుంటే, పురిగొలుపుతుంటే మీకు చింత లేదంట్రా? ఎవళ్ళకు వాళ్ళే
పరిస్థితులను బట్టి చింతిస్తూ దిగులు పడుతూ కక్కలేక మింగలేక అలా బాధపడుతున్నాం. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి నీకు చింత లేదా, మా బ్రతుకు ఇట్లా అయిపోతూ చూస్తూ ఊరుకుంటున్నావు, నీకు చింత లేదా అని అంటుంటే దేవుడు కూడా మనల్ని గూర్చి చింతిస్తూ ఉన్నారు. అది మనకు తెలియట్లే. యెహెజ్కేలు గ్రంథం 36:21. యెహెజ్కేలు గ్రంథం 36:21. ఇశ్రాయేలీలు వెళ్ళిన ప్రతి చోట నా పరిశుద్ధ నామమునకు నేను చూచి నా నామము నిమిత్తం నేనే తలల పైకెత్తాను. క్రైస్తవ సమాజాన్ని చూసి సేవకులను చూసి దేవుడు ఏం చేస్తున్నారట? చింతిస్తున్నారు. ఎందుకంటే మీరు వెళుతున్న ప్రతి చోట నా పరిశుద్ధమైన నామానికి మీరేం చేస్తున్నారు? అవమానం కలుగు చేస్తున్నారు, దూషణ చేస్తున్నారు. ఒకవేళ చేయకూడని పని ఏదైనా జరిగితే ఎదటి వాళ్ళు ఏమంటారు? మీరు క్రిస్టియన్లు కదా, ఇట్లా చేయొచ్చా అని అంటారు. అంటే అన్యజనులు మనల్ని వేలెత్తి చూపడానికి పౌలు అంటారు కదా, తిమోతి, తీతు పరపక్షమందున్నవాడు మనల్ని వేలెత్తి చూపకుండునట్లు నీలో అసంపూర్ణమై ఉన్న పరిపక్వత లేని విషయాలు పక్వతని సంతరించుకోవాలి. ఇమ్మెచ్యూర్డ్ క్యారెక్టర్. అన్యజనులకు తెలుసు, ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు ఇట్లా కొట్లాడరు, ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు సాత్వికంగా సావధానంగా ఉంటారు. ఒకవేళ మనం దెబ్బలాడి కొట్లాడిన సాత్వికముతో కూడిన ప్రత్యుత్తరం మనకు అంటే అన్యజనుడు తెలుసు. దేవుడు అదే అంటున్నారు, మీరు వెళ్ళే ప్రతి చోట, మీరు నివసించే ప్రతి చోట, సేవకులారా మీరు చేసే సేవలో, మీరు చేస్తూ ఉన్న పనులను బట్టి ప్రతినిత్యము నా నామము, పరిశుద్ధమై ఉన్న నా నామము దూషణ పాలైపోతుంది. అందుకే నేను చింతిస్తున్నాను. నేను అంటాను, మన దరిద్రం ఏదో మనం పట్టుకు సావకుండా దేవుణ్ణి కూడా చింతించేంత స్థాయికి తీసుకెళ్తున్నాం. ఏం దరిద్రం నాకు తెలియట్లేదు. ప్రభువు ఏమో చెప్తున్నారు, మీ చింత యావత్తు నా మీద వేశాను. నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, నేను మీ మీదే లక్ష్యం ఉంచాను, నేను మీ మీదే శ్రద్ధ నిలిపి ఉన్నాను. వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు చెప్తాను. ఎందుకో యేసు ప్రభు శిలువ శ్రమల కోసం కొంచెం చెప్పాలనిపించింది నాకు. విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. త్రోవన నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు. మనం ప్రభువుని ప్రశ్నిస్తున్నాం, ప్రభు కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు. త్రోవ ప్రక్కన యెరూషలేము పాలెము వెలుపల త్రోవ ప్రక్కన శపించబడిన శిలువ మ్రానుపై 3 ఇనుప మేకులతో బంధించబడి రక్తపు ముద్దగా, మాంసపు ముద్దగా కదులుతూ ఉన్న నా ప్రభు గద్గద స్వరముతో నేను అడుగుతున్నారు, త్రోవన నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా, ఇలాగు జరగడం మీరు చూస్తున్నారు కదా, మీకు చింత లేదా? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సర్వమానవాళి పాప పరిహారార్థము నిమిత్తం ముప్పేటల దాడిలో ఓ ప్రక్కన
రాజకీయం, మరో ప్రక్కన యాజకీయం, మరో ప్రక్కన మత ఉన్మాదం. ఈ ముప్పేటల దాడిలో నా ప్రభుని సమిధిగా మార్చి సిలువ వేసి చంపేయాలనుకుంటే అప్పటికే 39 కొరడా దెబ్బలతో కొట్టబడిన వాడై, వీపంతా చాళ్ళు చాళ్ళుగా దున్నబడిన వాడై, తలలో ముండ్ల కిరీటధారిగా, రక్తమంతా మాంసపు ముద్దగా, శక్తిహీనుడై శపించబడిన సిలువ మీద వ్రేలాడుతూ ప్రభు ప్రశ్నిస్తున్నాడు, త్రోవను నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? కేవలం క్రైస్తవుడే కాదు, బోధిగంత నివాసులారా, నా వైపు చూచి చెప్పాలి. బోధిగంత నివాసులారా, నా వైపు చూచి మీరు ఏ సినారియో, ఏ యేసుక్రీస్తును చూసి రక్షించ పొందుతావు? ఇదిగో సిలువలో వ్రేలాడుతూ ఉన్న నా ప్రభువును చూడండి, రక్షణ పొందండి. ఇవాళ సమాజం ఆ క్రీస్తు యేసుని గుర్తించట్లేదు. అమెరికాలో వచ్చేసింది జాడ్యం, మత ఉన్మాద జాడ్యం. ఉగ్గుపాల నుంచే మతమని రంగరించి తాగిస్తున్నారు. తల్లి కవిగిట్లో పొత్తిళ్ళలో పాలు తాగేటప్పుడే కులమనే విషాన్ని నింపుతున్నారు. ప్రత్యేకించి మన రాష్ట్రంలో కులమనే విషపు పాలు తాగిస్తున్నారు చంటి పిల్లలకు కూడా. ప్రపంచ దేశాల్లో మనుషులైతే మతమని మదంతో కూడిన పాలు తాగిస్తున్నారు. ఉగ్గు పాల నుంచి చిన్న పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు, స్కూల్లో చదువుకునే పిల్లలు. వాడు అంటాడట, మీ యేసు ప్రభు దిగంబరిగా దిక్కుమాలినోళ్ళలాగా ఉంటాడేంట్రా? ఒరే పిచ్చమాలోకమా, భూమియు దాని సంపూర్ణత మా ప్రభు పిచ్చమాలోకమాడా, వెండి బంగారములు ఆయనవి, భూమియు దాని సంపూర్ణత యేసుక్రీస్తుది. ఇటు పిచ్చోడు, ఇప్పుడు ఏమీ లేనోడైతే యేసుకు తిరగాలి. నా ముక్కు పొడుకుని చూసావా, నాకు 7 వారాల నగరం ఉన్నాయి. ఈ 7 వారాలే మీ దగ్గర 7 వారాలే. అసలు సృష్టికర్త కదా నా ప్రభు, స్తోత్రం చెప్పు. అసలు సృష్టికర్త కదా నా ప్రభు. అంటారు కదా భక్తులు, నువ్వు బలియు అర్పణని కోరుకునేవాడు కాదు నాయన. అలా కోరుకోనుంటే ఇచ్చేవాళ్ళం మేము, అవి కోరుకోలేదు కదా. చిన్న పిల్లలు మీ ప్రభు ఏంట్రా దిక్కుమాలిన లాగా ఉంటాడు శిలువలో అని. మరికొంతమంది ఏమో మతం అనే ఉన్మాదం, ప్రపంచ దేశాలని అట్టుడిగిస్తున్న మత ఉన్మాదం. ఇవన్నీ యేసు నామములో అంతరించిపోవునుగాక. దేవుని యొక్క శాంతి సమాధానాలు దేశాన్ని, ప్రపంచాన్ని ఏలుబడి చేయునుగాక. నా దేవుని ప్రియులారా, ఇలా జరుగుట చూడగా మీకు చింత లేదా? ఇవాళ సమాజం ఆలోచించట్లేదు, ఇలా ఎందుకు జరిగింది, యేసుక్రీస్తుకి ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, చరిత్ర పుటల వెనక దాగి ఉన్న సత్యం ఏమిటి? అది గనక తెలుసుకుంటే నిశ్చయముగా క్రీస్తు యేసు రెక్కల నీడకి ప్రతి మనిషి వచ్చి చేరుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రెక్కల నీడలో సురక్షితం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలంటే ఒక్కొక్క అంశాన్ని కొట్టే తెచ్చా. మొదటి మాట కాన్ఫిడెన్స్, నమ్మకం ఉండాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు. మార్క్ 4,
35 నుంచి 41 వరకు. ఆ దినమే అందరూ చదవండి. మీరు కొన్నోళ్ళు అంటే కనీసం పెద్దగా చదవకపోయినా ఉచ్చరించండి ఆ మాటలు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదుమని వారితో ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని ఆయన వెంబడి మరికొన్ని దోణిలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన వెంట తుఫాను వచ్చింది. ఆ మరికొన్ని దోణిల మీద తుఫాను లేదు, ఆయన ఉన్న దోణి మీదే తుఫాను. ఏ విచిత్రం అండిదే. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో, ఆయన వెంబడి మరికొన్ని దోణిలు. పెద్ద తుఫాను రేగి, మిగతా దోణిలు ఏం పాపం చేయలేదో, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. తలలో పైకెత్తండి. ఇక్కడ చాలామంది ఉప్పాడ, కోరంగి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆగడాల లంక, అలాగే గుడివాక లంక, ఆ ప్రాంత గుడివాక లంక అని ఎందుకన్నానంటే వీళ్ళు చెరువుల్లో చేపలు పట్టేటప్పుడు పడవ వేసుకెళ్తారు. అమరము అంటే నీటి లెవెల్ కంటే కింద ఉన్నదాన్ని అమరం అంటారు. నీళ్ల లెవెల్ కంటే కింద మునిగున్న ప్రాంతాన్ని అమరం అంటారు. పడవ యొక్క కింద భాగాన్ని అమరం అంటారు. అక్కడ పడుకున్నాడు యేసు ప్రభు. నిద్రిస్తున్నారు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింతలే. ఒరే, ఏం మాట్లాడుతున్నారా? ఆ పేతురే అంటాడు. ఆ పేతురే మొదటి యేసుప్రభుని లెగ్గొట్టింది పేతురే. నీకు చింతలేదా? ఆ పేతురే వాగ్దానంలో చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, డిస్టర్బ్ చేయమాకండి, ఆయన మీ చింత యావత్తు ఆయన మీద. పేతురు మంచోడండి. ఏ విషయాల్లో తను ఫెయిల్ అయిపోయాడో ఆ విషయాలన్నీ 2 పత్రికల్లో రాశాడు. మెలకువగా ఉండి ప్రార్థించండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి 5 సార్లు రాస్తాడు. అన్నా, యేసయ్యతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా ప్రార్థనలో ఉన్నావన్నా? లేను కనుకనే రాశా. అర్థమైందా? లేను గనకనే, జరగాల్సిన దరిద్రం అంతా జరిగింది కనుకనే మీకు రాస్తున్నా. మీరు జాగ్రత్త పడండి. చూడండి, మేము నశించిపోవడం చూడగా మీకు చింత. చదవండి. అందుకాయన లేచి 39వ వాక్యం, అందుకాయన లేచి గాలిని గద్దించి సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి. ఇప్పుడు చదవబోయే మాటలు ఇంపార్టెంట్. అప్పుడు ఆయన 2 ప్రశ్నలు. మీరెందుకు భయపడుతున్నారు? 2 మీకు నమ్మకము. చెప్పండి, 2 ప్రశ్నలు ఏంటో చెప్పండి. మీరెందుకు భయపడుతున్నారు? 2 మీకు నమ్మకము. అదేంటి? ఆయన ఎవరో తెలియకుండానే ఆయనతో తిరుగుతున్నారా సంవత్సరం రోజుల నుంచి? ఆయన ఎవరో తెలియకుండానే తిరుగుతున్నారా ఆయనతో? ఆయన ఎవరో తెలుసుకోకుండానేనా 13 సంవత్సరాలుగా భక్తి చేస్తున్నావు? ఆయన గురించి ఏమీ తెలియకుండానైనా 7 సంవత్సరాలుగా క్రైస్తవుని చెప్పుకుంటున్నావు? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయాలంటే మీరు ఎవరి మీద అయితే వేయాలనుకుంటున్నారో ఆయన మీద మీకు ఒక నమ్మకం ఉండాలి. ఉదాహరణ, ఇప్పుడు నమ్మకం అంటే అప్పచెప్పాలి. మనకేదో సమస్య వచ్చింది, ఒక లాయర్ని మాట్లాడుకుందాం అనుకుంటాం. ఎవరికి పడితే వాళ్ళకి మన కేసు వాళ్ళకి అప్పచెప్తామా? ఎందుకు? అతని మీద మనకు ఒక నమ్మకం ఉండాలి. ఈ లాయర్ గారు అయితే
ఈ న్యాయవాది అయితే మన పక్షముగా బాగా వ్యాజ్యమాడి మనకు న్యాయం అని అతని మీద ఒక నమ్మకం. నీ వ్యాజ్యం ఆయనకు అప్పగించాలంటే, నీ చింత ఆయన మీద వెయ్యాలంటే, ఇప్పుడు ఒక్కసారి లాయర్ గారికి అప్పచెప్పారంటే మరలా ఫైనల్ జడ్జిమెంట్ లేకపోతే హియరింగ్ వరకు ఇక మనం వెళ్ళాల్సిన అక్కర్లేదు. మొత్తం ఎవరు చూసుకుంటుంటారు? అంటే ఆయన మీద అంత నమ్మకం ఉండాలి, అంత నమ్మకం ఉండాలి. ఇవాళ మనం ఎవరిని ఎవరు నమ్మలేకపోతున్నాం. ఉదాహరణ చెప్పిన, బస్టాండ్లో కూర్చొని ఉన్నాం, బిడ్డ ఏడుస్తూ ఉంది, మన దగ్గర వాటర్ బాటిల్ ఉంది, అందులో నీళ్లు లేవు. చిన్న బిడ్డ ఉంది మన దగ్గర, నీళ్ళు ఏమో అది కదా అక్కడెక్కడో ఉన్నాయి, తీసుకొచ్చుకోవాలి. నీ బిడ్డను సంకనేసుకెళ్ళడానికి ఇబ్బంది, లగేజ్ ఉంది. చుట్టూ చూస్తాం, మన పక్కన ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా ఒక్క 3 నిమిషాలు నడిచి 3 నిమిషాలు వెనక్కి రావడానికి ఈ బిడ్డను పక్కన వాళ్ళకి అప్పచెప్పాలంటే వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంటేనే అప్పచెప్తాం. నమ్మకం లేదనుకోండి, ఇంకెట్లా కూర్చో, నీళ్ళు లేకపోయినా అట్లాగే ఆ బిడ్డ గొక్క పెట్టి ఏడుస్తున్నా అట్లాగే కూర్చుంటాం. ఎందుకంటే మనకు ఇళ్ళు వచ్చి రావాలంటే బిడ్డని లగేజ్ని అంతా ఎత్తుకెళ్ళాలంటే కుదరదు. కానీ బిడ్డను ఎవరికైనా అప్పచెప్పాలంటే వాళ్ళ మీద ఒక నమ్మకం ఉండాలి. మీ పక్కన వాళ్ళని నమ్మి సెల్ ఫోన్ ఇస్తారా ఒక 10 నిమిషాలు? నంబర్ లాకు, ఇంకా ప్యాట్రన్ లాకు, దరిద్ర మొహం లాకు, మళ్ళీ ఏలుముద్ర ఒకటి. అది ఏమున్నాయి అందులో ఏముంటే అంత సెక్యూరిటీ? నాకు అర్థం కాదు. అంటే ఎతటోళ్ళని నమ్మాలంటే అంత కష్టం. నేనంటాను మనుషులు నమ్మద్దు. పౌలు అంటారు కదా, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు, యేసుక్రీస్తు ఒక్కడే నమ్మదగిన వాడు. ఇంకా నీవు దిగులు పడుతూ, చింతిస్తూ, బాధపడుతూ, సమస్యలు గట్టెక్కటి. నేను ఒక మాట చెప్పాలి, గాలులు వేస్తున్నాయి, దోణి నిండిపోతుంది, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని బద్దలు కొట్టాలని అలలు కొట్టబడుతున్నాం. మనవంతు మన ప్రయత్నాలు చేశాం, మనవంతు మన స్వబుద్ధిని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనము మనతో ఉన్నవాళ్ళం ప్రయత్నించాం. సాధ్యపడకపోయేసరికి ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మీకు చింత లేదా? ప్రభు 2 ప్రశ్నలు వేశారు. మీకు భయం లేదు, మీరు ఎందుకు భయపడుతున్నారు? 2, మీకు నమ్మకము లేదా? దైవ జనాంగమా, ఎందుకు భయపడుతున్నావు? యేసు ప్రభు ఉన్నారు కదా, ఆయన లేనప్పుడు భయపడితే ఒక విధంగా మనం ఆలోచించవచ్చు. ఆయన ఉన్నారు కదా, ఆయన మనతో ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? అందుకే నేను అంటున్నాను, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఉన్నవాడు, అనువాడు. ఎంతటి పోరాటాలు, అలల చేత కొట్టబడుతున్నా, గాలి వానల చేత కొట్టబడుతున్నా, భీకర తుఫానుల చేత చెదరగొట్టబడుతున్నా, గమ్యమేటో ఎరగక కొట్టబడుతున్నా, ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు. నాకు చింత లేదా అని అడగమాకండి. మీరెందుకు భయపడుతున్నారు? మీకు నమ్మకము లేదా? ఈయనెవరో ప్రియులారా, కానా వివాహంలోనే యేసు ప్రభు అద్భుతం చేసి తన మహిమని వెల్లడిపరిచారు. ఆ రోజున తన శిష్యులందరూ ఆయన యందు నమ్మిక ఉంచారు. నేను అంటాను, 1 సంవత్సరం రోజులుగా ఆయనతో తిరుగుతూ, ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా ఈయనెవరో. అందుకే మనం కూడా ఇంకా మన గుండెల్లో చింతిస్తూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఉన్నామంటే యేసు క్రీస్తును గూర్చి ఇంకా మనకు నమ్మకం లేక. మన యేసయ్య ఎవరు? ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. నా మాట వినండి. ఎలా వస్తుంది నమ్మకం? చదవాలి. ఎలా వస్తుంది నమ్మకం? వినాలి. ఎలా వస్తుంది నమ్మకం? విశ్వసించిన దేవుని మాటల్ని పదే నీవు ఉచ్చరిస్తూ ఉంటే ఆ మాటలన్నీ నీ చుట్టూ సృజనాత్మకమైన శక్తిగా మారి నీకు ఒక ధైర్యాన్ని సమకూరుస్తాయి. ఆమేన్. 2వ మాట,
చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. రెండో మాట కేర్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు. దేనిని గూర్చి చింతింపకుడి, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. రెండో మాట, మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి అంటే అసలు మీరు ఏ ఏ విషయాలను గురించి చింతిస్తూ ఉన్నారో అవన్నీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తలలు పైకెత్తండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక అద్భుతమైన ఒక పద్ధతిని మనం అనుసరించాలి. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా వెళ్ళిపోవడం కాదు, కానీ మన దైనందిన జీవితంలో బోల్డని అవసరాలు, అక్కరలు, అత్యవసరాలు, నిత్యావసరాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రతిదీ పెద్దోళ్ళు అంటూ ఉంటారు, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏవి, అవునా? మూడో వాడు ఒకడు ఉన్నాడు, ఫోటోగ్రాఫర్ దగ్గర కూడా ఏమి దాచకూడదంట. వాడికి కరెక్ట్ చెప్పాలంట. పెళ్లి సంబంధం కోసం డెమోకి ఫోటో ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాలంట. ఎందుకండి అంటే కామన్ ఫోటో అయితే మేము ఎటబడితే తీసేస్తామండి. ఆ పెళ్ళికి పెట్టే ఫోటో అని చెప్తే 4 లైట్లు ఎక్కువేసి, కొంచెం 1/2 కేజీ పౌడర్, మేకప్ ఎక్కువేసి కొంచెం అన్నీ సెట్ చేస్తారంట. ఆడు మూడోవాడు లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర, ఫోటోగ్రాఫర్ దగ్గర అన్నీ చెప్పాలట. సరే, మనుషుల దగ్గర కట్టే, కొట్టే, తెచ్చే, కానీ దేవుని దగ్గర దేనిని గూర్చి చింతింపకండి, మీ ప్రతి అవసరాన్ని తెలియచేసే విధానంలో తేడా ఉంటుంది. కొన్ని చెప్తున్నాం దేవునికి, కొన్ని చెప్పట్లేదు. కొన్ని చెప్తున్నాం దేవునికి, కొన్ని చెప్పట్లేదు. రెండోది, చెప్పేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ పౌలు ఏమంటారు? కృతజ్ఞతాపూర్వకముగా మీ దేవునికి. దాని అర్థం ఏంటో చెప్పనా? ఇప్పుడు ఒక విషయం కోసం ప్రార్థన చేసి మీరు దాన్ని చేస్తారు ప్రభువా, మీకు చేయుటకు శక్తి కలిగిన దేవుడు ప్రభువా అని చెప్పడం కాదు. గతంలో నేను రాసుకున్నాను ఇక్కడ, గతంలో దేవుడు చేసిన ఉపకారాలన్నింటినీ తలంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది కూడా మీరు చేయగలరు ప్రభువా, మీకు అసాధ్యం ఏముంది నాయన, స్తోత్రం చెప్పు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, ఓకే? ఎదురుగా స్థలం అమ్ముతాను అంటున్నారు, తీసుకోవాలి. ఇది కూడా ఒక మొక్క కావాలి. మేము ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఇదిగో ఎదురుగా ఉన్న స్థలం 1100 గజాలు, ఈ ప్రేయర్ టవర్కి ఎదురుగా ఉన్న ఆ పీక 1100 గజాలు ఇవ్వండి ప్రభువా. మీరు ఇస్తారు ప్రభువా, మీకు అసాధ్యం ఏముంది ప్రభువా, ఇస్తారు ప్రభువా. భూమి దాని సంపూర్ణత మీదే ప్రభువా. ఇదొక పద్ధతి. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుతో చెప్పండి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే, ప్రభువా, ఈ లాలా చెరువులో హోసన్నా మందిని ప్రారంభించినప్పుడు కేవలం 1133 గజాలు, 1133 గజాలతో ఇక్కడ సేవ ప్రారంభించాం ప్రభువా. ఇరుకులో ఉండగా నా తండ్రి, అదిగో అక్కడ ఒక 670 గజాలు మీరు ఇచ్చారు ప్రభువా.
మీకు అసాధ్యమైనది ఏం లేదు ప్రభువా. ఆ తర్వాత ఒక 300 గజాలు ప్రభువా మీరు ఇచ్చారు ప్రభువా, అది ప్రభువా మీకు అసాధ్యమైనది ఏముంది ప్రభువా. ఆ తర్వాత రెడ్డి గారి మనం మారు మనసు ఇచ్చావు ప్రభువా. ఆ స్థలం అమ్మడానికి ప్రభువా వాళ్ళ ఊరు నుంచి బురదమట్టలు చేపల కూర కూడా పాస్టర్ గారికి పెట్టేవాడు ప్రభువా. ఎట్టకేలకు దాన్ని మాకు ఇచ్చేసాడు ప్రభువా. ప్రభువా మీకు అసాధ్యమైంది ఏముంది ప్రభువా. ఆ తర్వాత కార్తీక్ అనే కుర్రాడు ప్రభువా అది కూడా మీరు ఇచ్చారు ప్రభువా. విడతల వారికి ఇచ్చారు ప్రభువా. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అయితే అస్సలు ప్రభువా అది జరగని పని, కలలో కూడా ఇలా జరుగుతుందని మేము అనుకోనని పరిస్థితి ప్రభువా. అంత క్లిష్ట కష్టమైన పరిస్థితి. ఇక వాళ్ళు ఎవ్వరు అని ఏకంగా నేను వ్యామగిరికి వెళ్ళిపోయి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను ప్రభువా. అయితే అక్క 27 రోజుల పాటు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి ప్రభువా ఇక్కడ ఇంత ఎస్టాబ్లిష్ అయిపోయాం, మరలా వెళ్ళిపోతే ఏమైపోద్దు ప్రభువా, మళ్ళీ ఇది అది అటు కాకుండా అయిపోతాం ప్రభువా. మీకు అసాధ్యమైంది ఏం లేదు. గతంలో మీరు ఎన్నో చేసావు. ఈ రెడ్డి గారు మనకి ఇస్తారండి, అసలు ఇచ్చాడు, అట్లాంటిది మనకి ఇచ్చాడు. ఎవ్వరూ జరగదు. ఇవన్నీ కృతజ్ఞత. ఆయన చేసిన ఉపకారాలన్నీ తలంచి అప్పుడు చెప్పాలి ప్రభువా మీకు అసాధ్యమైంది ఏముంది ప్రభువా. ఆ 1100 గజాలు, ఈ 1100 గజాలు మీకు అసాధ్యమైంది ఏముంది ప్రభువా. అసలు 11 ఎకరాలే ఇస్తారు అసలు ప్రభువా. హల్లెలూయా. అసలు మీకు అసాధ్యమైంది ఏముంది ప్రభువా. ఇది ప్రార్థన చేసే విధానం. మనమేమో అవి ఏమీ తలంచకుండా ఇవ్వా వచ్చే నెల నుంచి రాను. ఎవరితో మాడుతున్నావు మనవా, మీ మరిదా లేకపోతే మీ బావా, ఎవరితో అదేంటో మన షరతులు పెడతారు ప్రభువా. ఆగస్టు 31వ తారీఖు లోపు ఇచ్చావా సరిపోయింది, లేకపోతే ఏం చేస్తా. ప్రభుతో డిమాండ్లు షరతులు పెట్టకూడదు. మనకు చాలా ప్రార్థన అవసరాలు ఉన్నాయి, మీకు కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి. దైవజనులు ఎంత చక్కగా చెప్తున్నారు, దేనిని గురించి చింతించకండి. కింద ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేనిని గూర్చి చింతించకండి. మీ ప్రతి అవసరాన్ని ఇవాళ కొంచెం సమయాన్ని కేటాయిస్తాను. గుర్తున్నంత మట్టుకు ఏకరువుగా పోసకూర్చున్నట్లుగా ప్రభుతో చెప్పండి, యేసు నామములో మీ చింత యావత్తు ప్రభు మీద వేసేసి మీరు తేలికైపోండి. యేసు నామములో గాల్లో తేలినట్టుగా అయిపోతాయి మీ హృదయాలు. యేసు నామములో. ఎందుకంటే ఆయన చేతికి అప్పచెప్పాం. ఇర్మియా అంటాడు కదా, నా వ్యాజ్యమును నీ మీద వేసేసాను అంతే, నా వ్యాజ్యమును నీ మీద అంతే. ఆయనే చూసుకుంటారు. యెహోవాయే నిన్ను ఆదుకొనును చూచుకొను. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట కేర్. మీ అవసరాలన్నీ, మీ ప్రతి అవసరాన్ని, గతంలో జరిగిన అద్భుత కార్యాలన్నింటి ఉపకారాలు తలంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ విన్నపాలన్నీ ప్రభుతో చెప్పండి. ఏ పరిస్థితిని బట్టి మీరు చింతిస్తూ ఉన్నారో ఆ చింతలన్నింటినీ నా ప్రభు బాపునుగాక, దూరపరచునుగాక. కొంతమందికి ఒక చింత, నేను మాత్రమే వచ్చాను, మా బంధువులు ఎవ్వరూ రాలేదు ఇక్కడికి, వాళ్ళు కూడా వస్తే ఎంత బాగుండేది ఇక్కడ, నేను ఒక్కడనే వచ్చా, మా అన్నని ఎన్నిసార్లు రమ్మన్నా రాడు మూర్ఖుడు, వాడు కూడా వస్తే అన్న నేను సన్నిధిలో ఉంటే ఎంత బాగుండేది. అట్లా చింతిస్తున్నారా? ఇవాళ ప్రార్థన చేయండి. జెఫన్యా 3:18. జెఫన్యా 3:18. నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతిస్తూ ఉన్న నీ సంబంధులను నేను, స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది బంధువులు దేవుని సన్నిధికి రాలేక వాళ్ళు చింతిస్తున్నారు, మీరు కూడా చింతిస్తూ ఉన్నారు. అయ్యో ఆడేమో అక్కడ, నేనేమో ఇక్కడ, ఆయనేమో అక్కడ, నేనేమో ఇక్కడ.
అట్లా చింతిస్తూ ఉన్నారా? ఈ విన్నపాన్ని ప్రభువుతో చెప్పండి. నిశ్చయముగా నా ప్రభు వాళ్ళందరినీ సమకూర్చునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిది కాన్ఫిడెన్స్. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి అంటే మీకు ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఆయన ఎవరో తెలియకుండా ఆయనకు అప్పచెప్తావా? చెప్పలేం. ఆయన ఎవరో తెలిసిన వాళ్ళే. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు భయపడుతున్నారు? నేను మీతో లేనా? ఎందుకు నమ్మట్లేదు నన్ను? చూడలేదా? గతంలో కార్యాలు చూడలేదా మీరు? అన్ని కార్యాలు చూస్తూ కూడా ఎందుకు నమ్మట్లేదు మీరు? 2, కేర్. మీ చింత యావత్తు ఆయన మీద అలా ఎలా వెయ్యాలంటే ప్రార్థనాపూర్వకంగా మీ చింత యావత్తు ఆయన మీద. 3వ మాట కన్సర్న్, ఆందోళన. ఏవో కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏవో కొన్ని పరిస్థితులు రేపేం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఆందోళన, కన్సర్న్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34. మొదట రాసుకోండి. లూకా సువార్త 12వ అధ్యాయం 22, 25, 26. 2 కాన్సెప్ట్లు ఒకటే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి చదువుకుందాం. నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఏమి తిందుమో అందరు కలిసి బాల్కనీలో వాళ్ళు మాత్రమే ఒకసారి హల్లెలూయా అనండి. బాల్కనీలో కూర్చున్న వాళ్ళు మాత్రమే ఒకసారి హల్లెలూయా అనండి. బాల్కనీ కింద కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ఈ మొదటి అంతస్తులో ఉన్న వాళ్ళందరూ 3 సార్లు హల్లెలూయా అనండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. కింద మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. అన్నారా? అనుంటారులే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహముని గూర్చైనను. రైట్. అవి విత్తవు, కొట్లలో కూర్చుకో, అయినను మీ పరలోకపు తండ్రిని వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. మీలో నెవడు చింతించుట వలన ఒక మోరడు చేసుకోగలనా? లేదు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించండి. చదువుకుంటూ రండి. 30వ వాక్యం. రేపు ఏమి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడిలాగా అలకరిస్తే అల్ప విశ్వాసులారా. పెట్టు 31. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించు చింతించకండి. చెప్పండి. తెలుగులో అన్యజనులు, తమిళ్ బైబిల్లో అజ్ఞానులు, తెలుగు బైబిల్లో అన్యజనులు. ఇన్ తమిళ్ అజ్ఞానులు. వీటి విషయమై విచారిస్తారు, దుఃఖపడతారు. రేపేం తిందాం, రేపేం తాగుదాం, రేపేం కట్టుకుందాం. చదువు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. రేపటిని గూర్చి చింతింపకండి. రేపటి దినమును గూర్చి దాని సంగతులను గూర్చి ఏనాటి కీడు ఆనాటికి తలల పైకెత్తాడు. ఆందోళన
రేపేం సంభవిస్తుందో, రేపేం తినాలి, రేపేం తాగాలి, రేపేం కట్టుకోవాలి, రేపేం ధరించాలి, ఎప్పుడు రేపటి గురించి. కానీ దేవుని వాక్యం అంటుంది, ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంచేత ఆందోళన చెందద్దు. మీరు అట్లా ఆందోళన చెందినందువలన ఒక మోరడు ఎత్తి ఏమైనా ఎదుగుతారా? లేదు కదా. జరిగేవి జరుగుతూ ఉంటాయి. ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి ప్రతీ ప్రార్థన, మీ ప్రతీ అవసరాన్ని ప్రభువుతో తెలియపరచండి. సమయం దొరికినప్పుడంతా ప్రభువుతో తెలియపరచండి. ఆయనే సమస్తము సమకూడి జరిగిస్తారు కదా. అన్యజనులైతే, అజ్ఞానులైతే, అవిశ్వాసులైతే వీటి కోసం రాత్రి మగళ్ళ వెంపర్లాడి ఆ పని మీదే ఉంటారు. ఏనాటి కీడు ఆనాటికి. మీరైతే ఆనాటికి అన్న వస్త్రములు గలవారై ప్రభువుని స్తుతించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత దేవుని బిడలారా, 2 నెలల తర్వాత ఏం జరగబోతుందో, క్రిస్మస్ పండుగకి ఏం జరుగుతుందో, 2025 ఏం జరగబోతుందో కాదు. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కావు. అంచేత ఏనాటికి ఆనాడు ప్రభువుతో చక్కటి అనుబంధం కలిగిన వాళ్ళమై, దేవునితో సమ్మతి కలిగిన వాళ్ళై, దేవుని సన్నిధిలో సఖ్యత కలిగిన వాళ్ళై, సహవాసం కలిగిన వాళ్ళై, దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనసారా ప్రభువుని స్తుతించి ముందు కొనసాగినట్లయితే దేవుడే మనకు సమస్తము సమకూడి జరిగించునుగాక. అవన్నీ మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. అంచేత దేవుని రాజ్యాన్ని, నీతిని, ఆత్మ సంబంధమైన విషయాల్లో మెలకువ కలిగి చురుకైన వాళ్ళై ఉండండి. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ విషయాన్ని గూర్చి ఆందోళన చెందొద్దు. ఒకవేళ మీకు ఆందోళన కలుగు చేసే వార్తలు లేక దుర్వార్తలు మీకు వినిపించిన పొరపాటున ఆందోళన చెందొద్దు. రేపేం జరుగుతుందో, ఏమీ జరగదు. ఆయన మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరు? షద్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ రేపేం జరుగుతుందో చింతించారా? ఇంకా గమ్మత్తు చెప్పనా, అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎవరు? శకునగాండ్లు, కుశనగాండ్లు, చేతపళ్ళు చేసేవాళ్ళు, కర్ణపిశాచోళ్ళు, కాటికాపర్లు, వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. దానియేలు మాత్రం ఏమాత్రం ఆందోళన లేకుండా చక్కగా పడుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటి దావీదు నీ ధైర్యం? మర్మాలు బయలుపరిచే దేవుడు నాకున్నాడు గనక రేపేం జరుగుతుందన్న ఆందోళన నాకెందుకయ్యా? రేపేం జరగబోతుందన్న ఆందోళన నాకు దేనికి? నా ప్రభు నాకు సహాయుడై ఉన్నాడు గనక అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుని బిడ్డలకి ఈ నమ్మకం ఉండాలి. అంత నమ్మకం లేకపోతే దానియేలులాగా రాత్రంతా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలుగు చేయునుగాక. 4వ మాట, క్యూర్. బాగుపడాలనుకుంటున్నారా? క్యూర్. ఏదో బలహీనత, ఏదో అనారోగ్యం నిన్ను చింతించేటట్లు, ఏదో అనారోగ్య సమస్యలు, ఏదో అనారోగ్య సంబంధమైన వార్తలు నిన్ను దిగులు పడేటట్లు చేస్తున్నాయి. ఓకే, దిగులు పడుతున్నావు కదా. మా అక్క, దానికి హెల్త్ బాగా లేకపోతే టెస్ట్ చేశారు. ప్రారంభమే డాక్టర్లు క్యాన్సర్ అని చెప్పేశారు. మా అక్కకి చాలా దిగులు పడిపోయింది. 2-3 సార్లు టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్తున్నారు.
మా అక్క నాకు ఫోన్ చేసింది, నానా జిగ్గు ఇట్లా అంటున్నారు రా అని. ప్రార్థన చేద్దాం, ప్రభువుకి అసాధ్యమైంది ఏమి లేదు, దేవుడు తారుమారు చేస్తాడు. అద్భుతం. ప్రార్థన చేసాం. ఆ రిపోర్ట్లన్నీ తలకిందులయ్యేటట్లుగా సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా మార్చింది. మా సొంత అక్క, రెండో అక్క చాలా దిగులు పడిపోయింది, చాలా బాధపడిపోయింది, చాలా కంగారు పడి ఆందోళన. అలాగే కొన్ని వార్తలు లేదా నిజంగానా ఒకవేళ ప్రత్యక్ష ప్రసారంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి రోగాల చేత బాధపడుతూ మరణ పంచుల్లో ఉన్నారా? ఒక్క 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నాను. ఆ లైవ్లో చూసేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే మన లైవ్ ఆన్ చేసుకోమనండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత సేవకులు అందరం లేచి నిలవబడి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయబోతున్నాం. నా ప్రభు ఆయన వస్త్రపు చెంగులో ఉన్న శక్తిని, ప్రభావాన్ని ఇవాళ ఈ క్షణం ఒక ప్రత్యేకంగా మీ అందరిలో ప్రసరింపు చేయబోతున్నాడు ఆయన. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నారా? యేసు నామములో నా తండ్రి వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేయునుగాక. రోగాలు జస్ట్ తెలిస్తే చాలు దిగులు పడి నా సంగతే చెప్తున్నాను కదా, నా సంగతే చెప్తున్నాను. 2021 మే నెలలో కరోనా వచ్చింది, బతికి బట్టగట్టా. జూన్ నెలలో మరణ పంచుల వరకు వెళ్ళి లెగిశాను. అక్టోబర్ 15 దసరా పండుగ రోజు ఒక చోట ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళి ఉదయం 9 నుంచి 3 గంటల వరకు. ఆ రోజు నాకు గొంతులో గాయమైంది. గొంతు అయితే పర్లేదు, స్వరపేటికి చీలిపోయింది 2-3 చోట్ల. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ శుభమాంటూ జనవరిలో అడుగు పెడితే జనవరి మొదటి వారంలో ఈ సోషల్ మీడియాలో భయంకరమైన దుర్వార్తలు. రక్తం గక్కుతున్నాడు, క్యాన్సర్, వాళ్ళ నాన్నకి థ్రోట్ క్యాన్సర్, అతనికి కూడా వచ్చింది, చచ్చిపోయాడని కొంతమంది, ఇట్లా బోలేడండి దుర్వార్తలు. నేను దిగులు పడింది దేనికంటే మరలా నా స్వరం మరలా నాకు లేకపోతే మనస్ఫూర్తిగా పాటలు పాడుతూ నా ప్రభువును స్తుతించలేకపోయానేమో. ఒకప్పుడు పాడు 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 అన్నప్పుడు కీబోర్డ్ ప్లే చేస్తూ మైక్ సెట్ అవి పెట్టుకుంటూ నాకు కుదరక నేను పాడలా. ఇప్పుడు దేవుడు మంచి స్థాయి ఇచ్చి చక్కని స్వరం ఇచ్చి స్వర సంపదనిచ్చినప్పుడు ఇట్లా అయింది ఏమిటని భవిష్యత్తులో నేను పాడలేనేమో. పాత పాటలన్నీ వింటూ 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 ఎంత దిగులు పడ్డాను. ఎందుకంటే వార్తలు వినబడుతున్నాయి, పిల్లలు చూపెడుతున్నారు, దిగులు పడిపోయాను. కానీ మన ప్రభు అన్యాయస్తుడు కాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రభు అన్యాయస్తుడు కాడు. ఎందుకో మరి ఇవాళ ప్రత్యేకంగా నా దేవుడు తన శక్తిని రిలీజ్ చేయబోతున్నారు మన మధ్య. పుట్టుకతోనే కొన్ని వ్యాధులు ఉన్నాయా, లేక 8 సంవత్సరాలుగానా? అపోస్తుల కార్యం 9లో ఉంటుంది కదా, 8 సంవత్సరాల నుంచి పక్షవాతం, లేక 12 సంవత్సరాలుగా రక్తస్రావమా, లేక 18 సంవత్సరాలుగా గూని ఆత్మ, బలహీన ఆత్మ, లేక 38 సంవత్సరాల, లేకపోతే పుట్టుక నుంచేనా? నా ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు. అనారోగ్యం ఉన్నందువల్ల మీరు చింతిస్తూ ఉన్నారా, దిగులు పడుతున్నారా? రాజుల 2వ గ్రంథం 20, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వాక్యాలు. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి,
నీవు మరణం అవుతున్నావు, బ్రతకు గనక నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనగా. చదువుకుంటూ వెళ్ళిపోండి త్వరగా. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై ఇశ్రాయేలుకు పోయి అతనిటను నీ పితరుడైన దావీదు దేవుడు యెహోవానికి సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడవడం చూసి నీ ప్రార్థన ఆలకించి నిన్ను బాగు చేస్తాను. 3వ రోజున నీవు యెహోవా మందిరానికి వస్తావు. ఇవాళ ప్రభు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి రేపు ఆదివారం సాక్ష్యం చెప్పబోతున్నారు. ఇవాళ నుంచి లెక్క పెట్టుకొని సరిగ్గా శుక్ర శని ఆదివారానికి మీలో ప్రతి ఒక్కరూ నా దేవుని స్పర్శ ద్వారా తాకబడిన వాళ్ళై సాక్ష్యాలు చెప్పబోతున్నారు యేసు నామములో. దూరాన సమీపాన ప్రపంచ దేశాల్లో ఆకాశము కింద మీరు ఎక్కడున్నా సరే ఈ క్షణాన నా తండ్రి ఒక ప్రత్యేకమైన శక్తిని రిలీజ్ చేయబోతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30. మరియు నా సహోదరుడును నా తోటి యోధుడును మీ తోత నాకు అవసరమునకు ఉపచరించిన వాడు నేను ఎపఫ్రొదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని. అతడు రోగి ఆయనని మీరు విన్నారు గనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడై, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. గాని దేవుడు అతన్ని మాత్రమే కాదు, నాకు దుఃఖం మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును మీరు అతను చూచి మరలా సంతోషించు నిమిత్తం నాకున్న అతన్ని మరి శీఘ్రముగా 30వ వాక్యం, గనక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతన్ని, స్టార్టింగ్ మాట 25వ వాక్యం 25, 26 మిగుల విచారపడుతున్నాడు. అతడు రోగి ఆయనని మీరు విన్నారు గనక అతడు మిమ్మల్ని అందరూ చూడ మిగుల. చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తాను. సేవకుడికి రోగం వచ్చింది, సంఘస్థులందరూ విన్నారు, బాధపడుతున్నారట. సంఘమంతా చింతిస్తూ ఉందట. మీలో ఎవరికైనా బాగలేకపోతే మీ కుటుంబ సభ్యులకు తెలిస్తే వాళ్ళు మాత్రమే చింతిస్తారు. వాస్తవంగా చాలామంది వాళ్ళు బలహీనతలో ఉన్నట్లుగా ప్రక్కన వాళ్ళకు కూడా తెలియడానికి ఇష్టపడరు. నా బాధ ఏదో నేను పడుతున్నాను, ఈ బాధను తెలిసాక వీళ్ళు కూడా నన్ను ప్రేమించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి లేని వాళ్ళే భరిస్తూ ఉంటారు. మరి ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆవగింజ అంత అనారోగ్యం వచ్చిందంటే ఆనపకాయ అంత పబ్లిసిటీ చేస్తారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలియాలి. తెలుసా నీకు? తెలీదే? అయ్యో నాకు అసలు జ్వరం తెలుసా? అట్లేదే, నువ్వు బెల్లంగుట్టు రాయి లాగున్నావే, కుదమట్టంగా ఉన్నావే. లేదు. ఎంత జ్వరం? 98. ఇది జ్వరమా? మరి ఇది న్యాచురల్ టెంపరేచర్ రా. ఏమీ లేకపోయినా ఎదటోళ్ళకి తెలియాలి, సానుభూతి పొందుకోవాలి. వాళ్ళ దగ్గర డజన్లు యాపిల్ పళ్ళు దొబ్బేయాలి. కానీ సేవకుడికి అనారోగ్యం వస్తే సంఘమంతా చింతించారట. అట్లాంటి ఒక సేవకులు మనకు కావాలి. ఎందుకంటే పౌలు అంటారు కూడా, అతడు నిజముగా మిమ్మల్ని గురించి చింతించాడు. తిమోతిని గురించి ఎపఫ్రొదీతు మంచి సాక్ష్యం. నేను మీకు చెప్పదలిచింది, ఏ అనారోగ్య సమస్యలు మీరు అనుభవిస్తూ మీకు తెలిసి మీరు బాధపడుతున్నారో. నాకేం అట్లాంటివి లేవండి పాస్టర్ గారు, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఫిట్నెస్, బాగున్నాను. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు పలానా ఇబ్బందుల చేత బాధపడుతూ దిగులు పడుతున్నారు, అనారోగ్యం ఉన్నారు అని తెలిసిందా? వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. అది ఉంది ఇది ఉంది అని
పిచ్చ పిచ్చ ఆలోచనలు పెట్టుకోకుండా, చింతించద్దు, దిగులు పడద్దు. ఉదయ సంధ్యలు స్తుతికి పాత్రుడైన ప్రభువుని స్తుతించండి. రెట్టించిన ఆరోగ్యము, కృప వెంబడి కృప నా తండ్రి మీకు కలుగు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 7 మాటలు ఉన్నాయి, బట్ 5 మాటలు చాలనిపిస్తుంది. 5వ మాట కర్స్, శాపం. చాలామంది ఎందుకు దిగులు పడుతున్నారంటే, ఎవరో మాకేదో చేశారండి అందుకని చింతిస్తున్నారు. మొదటి మాట కాన్ఫిడెన్స్, 2 కేర్, 3 కన్సర్న్, 4 క్యూర్, 5 కర్స్. తెలుసుకోలేక నిజమా కాదా ఆలోచించి ఇంటి ముందు ఏదైనా చెట్టు కొమ్మ వాడిపోయిందనుకో, అదిగో ఎదుగో ఏమైంది, ఎవరో ఏదో చేయడం కాదు, వేడి గంజి పోసారు ఆ వేర్ల మీద, వేర్లు మాడిపోయి చచ్చింది ఆ చెట్టు. ఎవరో ఎవరు చేసి ఉంటారని సందేహం అమ్మ నీకు. కత్తార్లో మా వదిన ఒకటి ఉందండి, అక్కడి నుంచి ఆన్లైన్లో చేయించిందా, బుర్ర తక్కువదా. కొన్ని చెప్పాక మీకు అర్థమవుతుంది, రైట్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9, 10. యబ్బేజు తన సహోదరులందరికంటే వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి, నిజమే, ఒంటరోడు. ఎంత సంపాదించినా ఏది చేసినా ఒంటరితనమనేది ఓ భయంకరమైన పరిస్థితి. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను కూడా ఒంటరోడు చాలా సంపాదించాడు, ఎంతో సంపాదించాడు అని చెప్తూ ఆకాశము కింద ఇది బహుచింతని కలుగు చేసే విషయం. ఒంటరితనం అనేది బహు దుఃఖాక్రాంతమైన, అయ్యో బహుచింత. ప్రసంగి గ్రంథం 4:8. ప్రసంగి గ్రంథం 4:8. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, జతగాడు లేడు, కుమారుడు సహోదరులు అయిన ఎడతే కష్టపడతాడు. అతని కన్ను ఐశ్వర్యం చేత సుఖమనేది ఎరగడు. ఎవరి నిమిత్తం కష్టపడుతున్నాను అనుకోండి, ఇది కూడా వ్యర్థమైంది, బహుచింత. యబ్బేజు ఒంటరోడు, సహోదరులు ఉన్నారనే కానీ సహోదరులందరి మధ్యలో ద్వేషించబడ్డవాడు. అంతెందుకండి, రక్తాన్ని పంచి, పేగు తెంచి, కడుపు చించి బిడ్డకు ప్రాణం ఇచ్చిన తల్లే ఏమని పేరు పెట్టింది? అరే వేదన మొహమోడా, దుఃఖపుత్రుడా, దరిద్ర మొహమోడా, నీ బ్రతుకంతా వేదనేరా, నీ బ్రతుకంతా దిగులేరా, నీ బ్రతుకంతా చింతిస్తూనే బతుకుతావురా. మేబీ అదొక శాపం. అందుకే చెప్పాను కర్స్. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సామెతలో ఉంటుంది, హేతువు లేని శాపము తగలదు. కానీ హేతు ఉంటే అనేక మంది ఆత్మీయులు ఏదో జరుగుతుంది లేక తరతరాల శాపము, 4-5 తరాలుగా ఆ శాపం మా కుటుంబాన్ని వెంటాడుతూ ఉంది. ఓకే, ఒకవేళ మీలో ఎవరైనా
నేను శపించబడ్డవాడిని ఇచ్చి మా బంధువుల మధ్యలో, మా రక్త సంబంధుల మధ్యలో, మా కులస్తులు అందరూ బాగానే ఉన్నారండి. మా ఇంటి పేరట వాళ్ళందరూ ఉన్నత స్థానాల్లో, స్థితుల్లో ఉన్నారు. నాకే ఈ శాపం ఏంటో, నాకే ఈ దరిద్రం ఏంటో బాధపడుతున్నారా? మన దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు గనక నువ్వు ప్రేమించక్కర్లే. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు గనక శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదం దక్షిణంగా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇక మీదట ఏ ఒక్కళ్ళు కూడా నా బ్రతుకంతా శాపము, నా కుటుంబం శపించబడింది, నా వ్యాపారాలు శపించబడ్డాయి, మా కులస్తులు మా ఇంటి పేరు శాపాలు. వాళ్ళు శాపాలు పెట్టారు, ఈ శాపాలు పెట్టారు, మా పాస్టర్ గారు శాపాలు పెట్టేవాడు వాడట్ల సేవకుడు అవుతాడు? శాపాలు పెట్టేవాడు సేవకుడు ఎట్లా అవుతాడు? అహరోను అతని కుమారులు ఏం చేయాలి? నా నామము పేరట ఆశీర్వచనాన్ని ఉచ్చరించాలి. సేవకుడు నోట ఆశీర్వచనమే రావాలి, కానీ శాపం రాకూడదు. ఆ పాస్టర్ గారు శాపనార్థాలు పెట్టాడండి. మా మాజీ పాస్టర్ గారు, ఏ పాస్టర్, మాజీ సీఎంలు ఉంటారు కానీ ఇది మాజీ పాస్టర్ అంట. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేనికోసం? మాజీ దెయ్యం వచ్చి బాగా ఎదిగిస్తుందండి. ఏంటది? మాజీ దెయ్యం అంట. ఒకప్పుడు ఉండేదంట వాళ్ళ ఇంట్లో, సేవకులు వచ్చి ప్రార్థన చేసాక వెళ్ళిపోయిందంట, మరలా వచ్చిందంట. అది ఎందుకు వచ్చిందంటే వీళ్ళు మరలా టీవీలు పెట్టారు ఇంట్లో, మరలా అది వచ్చింది. మాజీ ఇట్లా మాజీలు ఏం లేవు. దేవుని వాక్యం వెరీ క్లియర్. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు కనుక నీ శాపాన్ని కొట్టు. అయినా దేవుని బిడ్డలకు విరోధంగా ఏ శకునము, ఏ చేతబడి క్రియ జరగకూడదు కదా. చెప్పానా? 25 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో యేసు ప్రభువుని నమ్ముకున్న కాలేజ్ కుర్రాడు ఒక్కడే ఉన్నాడు. కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో 2 సంవత్సరాలు పట్టణంలో ఉంటూ దేవుని మందిరంతో అంటు కట్టబడి బాప్తిసం పొంది నీతిమంతునిగా మార్చబడి బాగా భక్తి చేశాడు. తర్వాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు. యేసన్న గారు ప్రార్థన పెడితే కూడికి అయిపోయిన తర్వాత మధ్యరాత్రి, అయ్యా ఇదే మా ఇల్లు, ప్రార్థన చేయి నాన్న, 12 అయిపోయింది, వెళ్ళిపోవాలి, చాలా దూరం ప్రయాణం, ఈసారి వచ్చినప్పుడు వస్తా. ఇప్పటికే 4 సంవత్సరాలుగా ఎదురు చూశాను, మీరు ఎప్పుడు వస్తారా మా గ్రామానికని. వచ్చి ప్లీజ్, నేను ఒక్కడనే ప్రభువుని నమ్ముకున్నాను, మా ఇంట్లో ఎవరు ప్రభు, మా ఇంట్లో వాళ్ళందరూ రోగాల చేత బాధపడుతున్నారు. సరే యేసన్న గారు మేమందరం వెళ్ళి ఆ కుర్రాడు ఇంట్లోకి అడుగు పెట్టాడు. వాడి వెనక యేసన్న గారు అడుగు పెట్టాడు, ఆయన వెనక మేము అడుగు పెట్టాం. అడుగు పెట్టక మునిపే ఆ ఇంట్లో వాళ్ళకి లాలాజలపు జబ్బు అనుకుంటా. ఎప్పుడైతే ఈ తెల్లబట్టలు వేసుకుని యేసన్న గారు మేము వెళుతున్నామో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక్క మాటలో చెప్పాలంటే మా మొహాను ఉయ్యలేక నేల మీద వస్తున్నారు. వాళ్ళ నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టున్నాడు. ఇంటి నిండా విగ్రహారాధనకు సంబంధించిన పెద్ద పెద్ద క్యాలెండర్లో విగ్రహాలు ఉన్నాయి. అవి ఏమీ పట్టించుకోకుండా ఈ తమ్ముడు కోసం వెళ్ళాం కనుక వాళ్ళ నాన్నగారికి చెప్తున్నాడు, నాన్నగారు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, అదంటే ఆడు మా తక్కువడా, ఆడికి హైపర్ టెన్షన్ ఉన్నందువల్ల పెరాలసిస్ వచ్చినట్టుంది. ఆడికి ఆ మూతి పక్కకు పోయి మాట రాకపోయినా, కాళ్ళు చేతులు కొంకిర్లు పోయినా అట్లాగే అంటే అతను ఏమంటున్నాడంటే, ఈ జాతి తక్కువ వాళ్ళని, కులం తక్కువ వాళ్ళని, ఈ మతం వాళ్ళని ఎందుకు తీసుకొచ్చేవారు నువ్వు, ఎదవ నా కడుపుని చెడపుట్టేవారు అంటున్నాడు. అంటే దాని అర్థం అదే, ఆడు కూడా అన్నాడు. నేను అందరికి ఉందేమో వీడికి లేదేమో అనుకున్నా, జబ్బు వీడికి కూడా ఉంది.
ఇక తప్పదు కదండి, వెళ్ళిన కాడికి యేసన్న గారు ప్రార్థించారు, ప్రభువా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యోదయాన్ని ఉదయింపచేస్తున్నాం, వర్షాన్ని కురిపిస్తున్నాం, ఇదిగో ఈ బిడ్డను బట్టి బాగు చేయడం ప్రార్థన చేసి బాగా ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆ తమ్ముడిని అడిగాడు, తమ్ముడు మీ ఇంట్లో టార్చ్ లైట్ ఉందా? దేనికండి? తమ్ముడు మీ నాన్నగారి కోసం ప్రార్థన చేస్తుంటే ఎవరో మీ ఇంటిల్లిపాది చేతబడి చేశారు, మీ ఇంటిల్లిపాది చేతబడి చేశారు. ఆ చేతబడికి సంబంధించిన వస్తువులు మీ ఇంటి వెనకున్నట్లున్నాయి. ప్రభు చూపెట్టాడు నాకు. ఇంటిల్లిపాది ఎవరో చేతబడి చేశారు. మీకు టార్చ్ లైట్ ఉందా? ఎప్పుడైతే ఈ వివరాలు యేసన్న గారు ప్రార్థనాపూర్వకంగా ప్రభు చూపెడితే చెప్పారో, ఆ కుర్రోడు టార్చ్ లైట్ తెచ్చాడు. యేసన్న గారు మేమందరం వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ షాకు. మనం అనుకుంటున్నదే నిజము, మనకి ఏదో ఇంటిల్లిపాది రోగాల పుట్టగా మారిపోయి ఉన్నారు. మేము వెళ్తా ఉంటే మా వెనకే వచ్చారు. వాళ్ళు భలే నడుస్తారు, బాగా భక్తి చేస్తారు మనవాళ్ళు. అదే కానికేసాడు మీకులాగా గర్వంగా పడు అనరు. అన్ని క్రమంగానే ఉంటాయి. బతికే ఇంటి వెనక్కి వెళితే అదిగో అది బాకారమా ఒక 3 అడుగుల దూరంలో చక్కగా గీత గీసినట్లుగా ఈ చేతబడికి సంబంధించిన వస్తువులన్నీ అదిగో అక్కడికి వచ్చి ఆగి ఉన్నాయి. ఎండుమిరపకాయలు, పేలికలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, రాగి రేకులు, గుడ్లు, ఆ గుడ్ల మీద మలయాళపు అక్షరాలు, చేతబడికి సంబంధించినవన్నీ అదిగో అక్కడ ఉన్నాయి. చూడు మన సేవకులు ఎంత అలర్ట్గా ఉన్నారు. ఏసీ పెట్టుకుంటే 16లోనో 17లోనో పెట్టుకుంటారు, 24లో పెట్టున్నారు. ఏంట్రా సెగ వస్తుంది వెనక అనుకుంటున్నా. కొంచెం కృప పొందుకోండిరా, మోకాళ్ళ మీద ఉండే రెక్కలేమో ఆకాశానికి పెట్టారు. కూలోళ్ళన్నా పెట్టుకోవాలి, నేను వీళ్ళని నమ్ముకోవడం కంటే. బాధ్యత లేని సేవకులు, బాధ్యత లేను. వెంటనే యేసన్న గారు వాటన్నిటిని తీసుకొచ్చి ఒక చోట వేసి తగలబెట్టేశాడు. తగలబెట్టి ఇంట్లోకి వచ్చాం. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, స్వామి ఇందాకేమొద్దు అన్నారుగా, స్వామి చేతబడులు అనేది కరెక్టే, మేము కూడా అనుకుంటానే ఉన్నాం, వాస్తవమే. ఇప్పుడు మీరు ప్రార్థనాపూర్వకంగా చెప్పారంతా బాగానే ఉంది. ఈ చేతబడి శక్తులు మా అందరిని తాకే కానీ ఒంటి నిండా రోగాల పుట్టగా రసిగారుతూ ఉన్నాయి, ఒళ్ళంతా చీము రక్తం. కానీ మా తమ్ముడికి ఎందుకు రాలేదండి? స్వప్నాథ్ సచ్చిందానా. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి, వాళ్ళ తమ్ముడికి రాలా. అది అడిగానమ్మా. ప్రభు చెప్పాడు, నా రక్తం చేత కడగబడ్డాడు గనక, నా రక్తం చేత కడగబడిన వాడు గనక. ఇంకా చెప్పనా, ఈ చేతబడి శక్తుల ప్రభావం ఎప్పుడో కబలించేస్తున్నది మీ కుటుంబాన్ని. ప్రభు స్పష్టంగా చెప్పారు, నా రక్తం చేత కడగబడిన నీతిమంతుడు ఇంట్లో ఉన్నాడు గనక వీనిని బట్టి ఈ కుటుంబాన్ని నేను కాపాడాను. ఎస్, కొట్టు గట్టిగా, యేసు నామములో తరతరాలుగా వెంటాడుతున్న శాపం కొట్టివేయబడునుగాక. మీకు విరోధముగా చేస్తున్న చేతబడి శక్తులు, మంత్రాలు, తంత్రాలు, శకునాలు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లక నాశనమైపోవునుగాక. ఇక మీదట చింతించద్దు. మా అమ్మ నన్ను శపించింది, మా అత్త నన్ను దూషించింది, ఇటు వద్దిక. వాళ్ళిన్ని మాట్లాడుకున్నా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము, తెలుగు బైబిల్లో ఆయుధం ఉన్నది, బట్ ఇన్ ఇంగ్లీష్ టంగ్. నీకు విరోధంగా మాట్లాడే ఏ నాలుగు మాట్లాడే మాటలు కూడా మీకు విరోధంగా రూపించబడవు. ద టంగ్, మీ నాలుక
మీకు విరోధంగా బోల్డన నాలుకలు వదరబోతు మాటలు మాట్లాడుతుంటాయి, క్రియ జరగవు యేసు నామములో. అట్లా మాట్లాడిన వాళ్ళందరికీ న్యాయ తీర్పులో మీరు జడ్జిమెంట్ ఇవ్వబోతూ ఉన్నారు. చింతించద్దు. తరతరాలుగా వెంటాడుతున్న శాపాలే కానీ ఏ శాపాలైనా సరే, ఏ విధమైన శాపమైనా సరే చింతించద్దు. చాలామందిని ఇట్లా దిగులు పడిపోయేటట్లు చేస్తాయి. కానీ ఎబ్బేజు కన్న తల్లి శాపాన్ని కూడా పట్టించుకోకుండా తన దేవుడైన యెహోవా సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడు గనక దేవుడైన యెహోవా అతని ప్రార్థన ఆలకించి ఉన్నత స్థితిని కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. చాలు, ఇంకో 2 మాటలు ఉన్నాయి కానీ అక్కర్లేదనిపిస్తుంది. కాన్ఫ్లిక్ట్ అండ్ కంఫర్ట్ వద్దు. మీకు ఉత్సాహాన్ని కలుగు చేసే ఒక 2 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. మీకు ఉత్సాహాన్ని కలుగు చేసే ఒక 2 మాటలు మీకు తెలియపరుస్తాను. ఒకటి మత్తయి సువార్త 10:19. మత్తయి సువార్త 10:19. ఎలాగు మాట్లాడాలి, ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలి, బాధపడమాకండి. నా తండ్రి ఆత్మ మీలో ఉండి ఆ క్షణాన మీరు ఏం మాట్లాడాలో మీకు మార్కు 13:11. మార్కు 13:11. మీరు ఏమి చెప్దామా అని ముందుగా చింతింపకండి. చెప్పువాడు పరిశుద్ధాత్ముడే గాని మీరు. లోకాసువార్త 12:11. అధిపతుల యొద్దకు అధికారుల యొద్దకు మేము తీసుకెళ్ళాను. ఎలాగ ఉత్తరం ఇవ్వాలో, ఏమి ఉత్తరం ఇవ్వాలో చింతింపకండి. లోకాసువార్త 21:14. లోకాసువార్త 21:14. ముందుగా చింతింపకండి. మీ మనస్సులో కూడా చాలామందికి ఇంటర్వ్యూలు, ఒక విషయం మాట్లాడడానికి వెళుతున్నాం, ఓ పని మీద వెళుతున్నాం, ఒక వ్యాపారం మీద వెళుతున్నాం, ఒక టెండర్కి వెళుతున్నాం, ఒక పెళ్లి సంబంధానికి వెళుతున్నాం. సరదాగా చెప్పను, అక్కడ ఏం మాట్లాడాలో కొంచెం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఇప్పుడు పెళ్ళికి వెళ్తా పిల్లలు సంకనెట్టుకెళ్తారు చాలామంది. చెప్పండి, మీ అబ్బాయిని గురించి ఏమన్నా ఉంటే చెప్పండి అని పక్కన వాళ్ళని అడుగుతారు. వాళ్ళు కూడా చెప్పడానికి ఏముందండి, 20-25 ఏళ్ళలోనే 3 అమ్మాయిలు ప్రేమించి అది పెటాకులు అయిపోయింది. అదేముందిలేండి ఈ రోజుల్లో కావని. కాకపోతే మా వాడికి 17 ఏళ్ళప్పుడే షుగర్ వచ్చింది, పెద్దగా ఏం లేదు, 440 ఉంటుంది. చెప్పండి. చెప్పాలి. మేము చోట సేవ చేస్తున్నప్పుడు ఒక అద్దింట్లో ఉండేవాళ్ళు. వరుసగా ఒక 7-8 ఇండ్లు అన్నమాట. మధ్యలో ఇంట్లో మేము ఉండేవాళ్ళం. నేను నాతో పాటు 3 బ్రదర్స్. రోజు సేవకు వెళ్ళేసి వచ్చి రాత్రి 1 గంటకి అట్లా వచ్చి పడుకునేవాళ్ళు. ప్రార్థన చేసుకుందాం అనుకుంటుంటే పక్క గదిలో నుంచి సుచిత్ర BA అలాగే ఓకే ప్రార్థన చేసుకుంటుంటే ఇట్లాంటి మాటలు, ఇవే డైలాగులు. 2-3 రోజులు సేమ్ ప్రాంప్టింగ్ అది. ఆ తర్వాత రోజు పక్కింట్లోని అడిగా, ఈ పక్కిల్లు ఖాళీగా ఉంటుంది కదా, ఏమైంది అంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిందన్న. అచ్చి బాబోయ్, ఆ మనిషా రాత్రుల్లో ఏమైంది అన్నారు. అదేనండి, రాత్రుల్లో ఏవో మాటలు వినబడుతున్నాయి, రాత్రుల్లో కొంచెం ఎవరో మాట్లాడుతున్నారు. అవునా, ఈ పక్కింటి వాళ్ళని అడిగా,
ఏమని వినబడుతున్నాయి? అదేనండి సుచిత్ర. సుచిత్రనా? సుచిత్ర అయితే అదిగో అక్కడ అంట్లు తోముతుంది, ఆ పిల్ల పేరు. ఆ పిల్ల వాళ్ళు ఆ ఇంట్లో కదా ఉండేది, ఈ ఇంట్లో కాదు కదా, ఖాళీగా ఉంది కదా ఇది. లేదండి, సుచిత్ర అంటే ఆ పిల్ల పేరే. ఏంట్రా తేడా? చివరికి ధైర్యం చేసి వాళ్ళ అమ్మగారిని వాళ్ళందరూ ఉన్నప్పుడు అడిగా, ఏమండి ఈ గదిలో అప్పుడప్పుడు రాత్రుల్లో కొన్ని మాటలు వినబడుతున్నాయి, ఏంట? అదే మా అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుందిలే. ఏం ప్రాక్టీస్ చేస్తుంది? 3వ తారీఖు మా అమ్మాయికి పెళ్లి చూపులు. అర్థమైందా? పెళ్లి చూపుల్లో మొట్టమొదటి ఏం అడుగుతాడు ఆ కుర్రాడు అమ్మాయిని? సుచిత్ర, ఏం చదువుకున్నావు? అదిగా చెప్పు. వంట చేయడం వచ్చా? వచ్చండి. ఈ గదిలో ప్రాక్టీస్ చేసిన వాయిస్ వేరుగా ఉంది. వాస్తవంగా ఆ పిల్ల వాయిస్ ఎట్టుంటో తెలుసా? ఈ డేక్షాల గులకరాయి వేసి కోరిక నచ్చినాడు. కానీ ప్రాక్టీసింగ్ మాత్రం, అంటే పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, ఏం చెప్పాలి? ప్రిపరేషన్. యేసయ్య అంటారు, మీరేమి ప్రిపేర్ అవ్వద్దు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, సమాధానకర్త మాట్లాడతాడు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్. సమస్తము మీకు అనుకూలంగానే జరుగును గాక. ఈ నెలలో ఒకవేళ ఇంటర్వ్యూలు ఏదన్నా కార్యక్రమాలకి టెండర్లకి మీరు వెళ్ళి మాట్లాడబోతున్నారా? మీకంటే హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడబోతున్నారా? మీరు కాదు మాట్లాడేది. ఏం మాట్లాడాలో, ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అధికారుల దగ్గర టెన్షన్ పడమాకండి, చింతించకండి. నా తండ్రి మీ హృదయంలో నుంచి మాట్లాడునుగాక, ఎదటి వాళ్ళ హృదయాన్ని కట్టి పడేయునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. నా కోసం చెప్పాలంటే, నాకేదో మీరు ఇవ్వలేదు, నాకేదో పెట్టలేదు, నాకేదో మీరు చేయలేదని ఎప్పుడు నేను బాధపడలేదు, దుఃఖపడలేదు. కానీ పౌలు అంటారు కదా, సంఘములను గూర్చిన చింత. ఒక్కోసారి కూర్చొని నేను అక్క సేవకులు మాట్లాడుకునేటప్పుడు ఓ ప్రక్కన హోసన్న మినిస్ట్రీస్ని గురించి ఆలోచిస్తూ, ఓ ప్రక్కన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాంచ్ సంఘాల కోసం ఆలోచిస్తూ, ఓ ప్రక్కన సార్వత్రిక సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని, సేవకుల కోసం, సంఘాల కోసం ఆలోచిస్తున్నప్పుడు మనసు ఎంతో చింతిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓ ప్రక్కన పరపక్షమందు వాళ్ళు, ఓ ప్రక్కన స్వపక్షం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ క్రైస్తవ సంఘాలకి, వీటన్నింటి మధ్యలో పౌలు అంటారు కదా, సంఘములను గూర్చిన భారము, చింత నన్ను కృంగదీస్తాం. ప్రభు నాకు ఇవాళ వేకుసామని చెప్పారు. నిన్న రాత్రి చాలా విషయాలు నేను ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థనలో ఉన్నాను. ప్రభు చెప్పారు, చింతించద్దు, చింతించద్దు. సంఘం ఎవరిది? ప్రభు. సంఘానికి శిరస్సు ఎవరు? నేను కదా స్వరక్తమిచ్చి సంపాదించింది. ఈ మాత్రం చింత, బాధ్యత, భారం నీకుంది గనక నేను కార్యాలు చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన మాటలన్నీ విశ్వసించి ప్రార్థన చేసుకోండి. దేవుని బిడలు అనుకూలమైన ప్రతికూలమైన వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని బిడలు ఎప్పుడు హ్యాపీగా, సంతోషం ఎందైనా శ్రమల ఎందైనా చక్కగా ప్రభువును స్తుతించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.